హెడ్లైన్ చూసేయండి. పట్నం పోలీసు వాళ్లకు కొత్త బండ్లు చెమక్కుమంటున్నాయిలే కళ్ళు. ఓట్లేసినోళ్ళకే ప్రశ్నించే హక్కు, అందరం పొందాలే ఆ లక్కు. చిన్నమ్మ ముంగట ముండ్ల బాట, నిలబెడతదో జయమ్మ మాట. ఫేస్బుక్ లో మునిగిన సత్తి. నా రాజ్యంలో రాజేంటిది? ఉపాధి హామీ కూలి ఫండ్లకు ఉరుకుతున్నాడు, మంత్రులేంది మట్టి ఫండ్లకు పోతున్నారు. అక్క నాకు పిచ్చి పట్టిందా? మెంటల్ ఖరాబ్ అయిందా? నాకు ఆల్ చేతులు పని చేయకుండా అవుతాయి. ఇప్పుడు గల్లీ లీడర్ కి సర్పంచ్ కావాలి అని కోరుకుంటది. సర్పంచ్ కి నేను ఎంపీపీని అయితే మంచిగుండు అని అనుకుంటాడు. ఎంపీపీ నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయితే ఇంకా ముద్దుగుండు అని అనుకుంటాడు. ఇక ఎమ్మెల్యేకు మంత్రి కావాలని, మంత్రికి ముఖ్యమంత్రి కావాలని కోరికలు ఉంటాయి. కానీ ఇట్లా అనుకున్నంత మాత్రాన కాలేరు. ఊర్లో వార్డు మెంబర్ అవుడే చాలా కష్టం. ఇయ్యాల రేపు ఎన్ని రాజకీయాలు ఉంటాయి. అసోంటిది ఎలక్షన్ లాంటిది ఏంటిదో తెలియకుండా డైరెక్ట్గా సీఎం అయితే ఎట్లుంటుంది? గా నసీబు గీ మేడానికే ఉంది. చిన్నమ్మంటే చిన్నమ్మనేపో ఇంత జల్దిన సీఎం అవుతుందని అనుకోలే. రేపో మాపో మంచి ముహూర్తం చూసుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటుందట శశికళమ్మ. పార్ట్ టైం సీఎం పన్నీర్ సెల్వం సారు ముచ్చటగా 3వ సారి కుర్చీ దిగుతుండు. ఐతారం పెట్టిన మీటింగ్ లా చిన్నమ్మనే సీఎం ఉండాలి, నేనుండను, అప్పుడు అమ్మ ఇప్పుడు చిన్నమ్మ, నడిమిట్ల నేనేంది అని పక్కకు జరిగిండు. జయమ్మ కాలం చేసిన 2 నెలలకే పార్టీకి పెద్ద దిక్కై ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్న శశికళమ్మ నియంగానే గిరేటు. ఈమె కూడా అనుకోకుండొచ్చు కాలం ఇంత మంచి గలిసొస్తుందని. కానీ అనుకున్నంత వీజీనైతే కాదు, ముంగటున్నదంతా ముళ్ళబాటనే. ఎందుకంటే జయమ్మ అంటే లీడర్లకు భయం, పబ్లిక్ కి పాయిరం. చిన్నమ్మ చేతిలో లీడర్లు ఉండొచ్చు, కానీ పబ్లిక్ ఉంటారా అనేదే డౌటు. ఈమె సీఎం అవుడు ఇష్టం లేక గోడ మీద కాగితం చింపేసిన జయమ్మ అభిమానిని చితగొట్టిండు కుత్తు మంత్రే. బయటికి రానోళ్ళు ఎంతమంది ఉన్నారో మరి. శశికళమ్మ ఎనుకుంటి చక్రం తిప్పింది కానీ మంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కూడా కాలే ఎన్నడు. ఏం అనుభవం లేకుండానే ఏకదమ్నే సీఎం అవుతుంది. మరి 60 ఏండ్ల రాజకీయ అనుభవం ఉండి జయమ్మతోని తగ్గబర్ ఫైటింగ్ చేసిన కర్ణాని తాత ఒట్టిగుంటాడా? ఇంకో పారి సీఎం అయితే జన్మధన్యమవుతుందని ఎదురు చూస్తుండు. సైలెంట్గా స్టాలిన్ అన్న పిలాన్ లేస్తుండట. అదేందో గాని ఎన్కట్ సంది తమిళనాడు పబ్లిక్ కి లీడర్ల కంటే సినిమా యాక్టర్లు అంటేనే ఎక్కువ పాయిరం. కానీ శశికళమ్మ టీవీలో కూడా ఎన్నడూ చక్కగా వాళ్ళే చూడాల. మరి అమ్మలేని లోటును ఎంతవరకు తీరుస్తుందో. అయ్యా లీడర్లు, ఆఫీసర్లు, కంపెనీల ఓనర్లు, మీకు దండం పెట్టి చెప్తున్నాం, రైతన్నలు మొత్తానికి మొత్తం మునిగే ఉన్నారు. సావు రాకి ఇంకా రైతుగానే బతుకున్నారు. కానీ మీకు పుణ్యం ఉంటుంది, అలా తెరువు పోకుండ్రి. మీరు రూపాయి సాయం చేస్తే ఆయనకు 5 పైసలు కూడా అందది. కానీ అదే 5 పైసల మంది నష్టం చేసినా 500 రూపాయల నష్టం జరిగినట్టే. ఆగు గంత గోసెల్లో వస్తుండ్రు. మీరేమో మీ పతాపం మొత్తం ఆళ్ళ విన్నే చూపిస్తారు. గీ వార్త చూసినాకన్నా జర్రంతా మారుండ్రి. గుంజేది తాడు కాదు, దొడ్డు కరెంటు తీగే హై టెన్షన్ వైర్లు అంటారు చూడుర్రి అవి. అరే వీళ్ళేమో వద్దు వద్దంటుర్రు, అయినా మీకు లేపుతుండ్రు. అరే రే అట్లనే మీకు లేపుతుండ్రు. పోతూనే ఉంది కదా నీ పోటోలు పాడుగాను. ఓ దిక్కు మనుషులు గట్ల అల్లాడబడతా అంటే నీ పోటు వాళ్ళకే వచ్చిన అది పోయినాం. కిందున్నోళ్ళు సిగ్గు లేకుంటే ఇంకా నవ్వుతున్నారు. చేతులు ఎంత గుంజుతున్నాయో ఏమో. పో పాపం దింపుండ్రన్నా. కింద పడ్డనే పడ్డాడు. పో ఇదేం నాశనగాలనరా, ఇంకా మీదికి లేపాడైతుర్రు. కింద పడ్డ మనిషి దించుండ్రి అని ఎంత బదిలాన్ని ఇవ్వలింటలేరు. అమ్మో తక్కువ మీదికి లేపలే. చేతులు గుంజి అన్న కూడా తుప్పుక్కున్న కింద పడ్డాడు. 40 అడుగుల మీదకి వెళ్ళి పడితే ఏముంటది, నడుమిరిగి దవాఖానలో పడ్డాడు. ఈ రైతులది అనంతపురం జిల్లా, కర్ణాటక బార్డర్లు ఉంటది ఊరు. వీళ్ళ పొలం మీదకెళ్ళి పెద్ద కరెంటు తీగలు గుంజుతున్నారు. నష్టపరిహారం అందరికి ఎక్కువ ఇచ్చి మాకెందుకు తక్కువ ఇస్తారు అని ఇట్లా అట్కాయించిండ్రు తండ్రి కొడుకులు. పని కాంట్రాక్ట్ పట్టినోడు ఏదో ఒకటి చెప్పి సంధాయించల్లా.
అపాయం అవుతుందనే సోయి లేకుండా మిషన్లతోని వైర్లు మీదకి లేపించిండు పుణ్యాత్ముడు. రైతులను చూస్తే గింత బలిపి ఎందుకో? నోరు లేనోళ్ళనా? ఎవరు మాట్లాడారనా? ఆ కాంట్రాక్టర్ గారిని అనగబట్టి ఇట్లనే ఓ గంట సేపు ఆలాడ తీస్తే దెబ్బకి సక్కగవు. నషీం అంటే పట్నం పోలీసు వాళ్ళదే. తెలంగాణ వచ్చిన కొత్తల్నే కొత్త కొత్త బైకులు కార్లు కొనిచ్చిండు సీఎం సారు. పోలీసు వాళ్ళు ఆ బండ్లలో తిరుగుతుంటే మస్తు అనిపిస్తుంది. అసొంటిది ఇప్పుడు ఇంకో కొత్త బండి రాబోతుంది. ఇక ఈ బండి మీద 4వ సింహాలు ఎక్కొస్తుంటే ఆ కదరే ఉంటది పో. ఎట్లుంది బుల్లెట్? అద్దరిపోయిందిలే. ముంగట 2 మైకులు, ఇటు ఎర్ర బుగ్గ అటు ఆస్మాన్ బుగ్గ, వెనకాల 2 పెద్ద పెట్టెలు, సైరన్ బుగ్గ. మస్తుంది కదా. మరి రేట్ ఎంత అనుకుంటుర్రు? 3.5 లక్షలు. పట్నం పోలీసు వాళ్ళ కోసం ఒక కంపెనీలో తయారు చేసి పెట్టిండ్రు కొత్త టెక్నాలజీతోని. పోలీస్ మంత్రి నాయిన్ నరసన్న చూసి మంచిగున్నాయన్నాడు. ఇక సీఎం సార్ చూసి ఓకే అంటే మన పోలీసు వాళ్ళు ఎక్కి తిరుగుడే. ఏడేం జరిగినా రయ్యి నురకొచ్చు. కార్లు ఓని గల్లీలకు పోతందుకు మస్తు అక్కెరకొస్తుంది. బండికి సీక్రెట్ కెమెరా కూడా పెట్టిండ్రు. ఇది జీపీఆర్ఎస్ తోని పనిచేస్తుంది. అంటే బండి ఏ గల్లీలు ఉన్నదో కంట్రోల్ రూమ్ లో కూర్చొని చూడొచ్చు. మొన్న చూడలేదా గోవాలా ఓటర్లు లీడర్లను ఏం అడిగిండ్రు? మందద్దు మనీ వద్దు, ఇంటికో టీవీ కుక్కర్లు ఫ్యాన్లు ఇయ్యుండ్రని. ఎందుకు అడిగిండ్రు? ఓట్లేస్తందుకే కదా. గెలిచినాక లీడర్ మళ్ళా గాండ్రాడు. మొదలు అందిందే చాలని మనోళ్ళు ఆశ. డిమాండ్తో అడుక్కునుడు మన హక్కు అనుకున్నారేమో. మరి ఓటు వేయంగానే మాకో టీవీ పియు కుక్కర్లు కొనియమంటే కొనిస్తారా? దేశం పెద్ద కోర్టు ఖతర్నాక్ మాట చెప్పింది. ఓటేయనోళ్లకు సర్కార్ని ప్రశ్నించే హక్కు లేదట. ఓటేయనప్పుడు మా ఊరికి బస్ వస్తలేదు, మా గల్లీలో రోడ్ వేయలేదు, మా ఇంట్లోకి నీళ్ళు వస్తలేవు అని అడగద్దట. మరి ఇప్పుడు గీ ముచ్చట కోర్టు ఎందుకు చెప్పిందంటే దీనికి అంతటికి కారణం గీ అన్ననే. గెలిచినోళ్ళు ఈ దేశానికి ఏం చేస్తలేరు అని కోర్టుల కేసేసి స్పీచ్ దంచిండట. మనోడు వీర లెవెల్లా నాకు ఓటేసే అలవాటు లేదు, ఎన్నడేలకు ఇంకు రుద్దుకోలేదు అని చెప్పిండట నిజాయితీగా. ఓటేయకుండా పనులు చేయమని ఎట్లా అడుగుతాడు? కానీ ఓట్లేసినోళ్ళు మా లీడర్ పలానా పని చేస్తలేడు అని ఎట్లా అడగాలో, ఎవరిని అడగాలో, 5 ఏళ్ల దాకా పత్తా లేని లీడర్లను ఎట్లా ప్రశ్నించాలో కూడా చెప్తే మంచిగుండు. ఇంత మంచి ఫోటో పెడితే లైకులు లేవు, యూజర్లెస్ ఫాలోవర్స్. ఏం చేస్తున్నారు? ఒక్కడు కూడా ఆన్లైన్లో లేరు. ఈ గుంపునంతా అన్ట్రెండ్ చేసేస్తా, తీసేస్తా, నా ట్రెండ్షిప్లకి వెళ్ళి తీసేస్తా. అరే ఈడు ఫేస్బుక్ భాగవతం ముంగటేసుకున్నట్టున్నాడు కదా సతిగా. అరే లచ్చిగా, మొన్న నువ్వు ఫోటో పెట్టినప్పుడు నిన్ను బతిమలాడి నేను 100 లైకులు దాకా కొట్టిపించిన. నేను ఫోటో పెడితే మూలుకుట్ట 3 లైకులు కొట్టిండ్రు. తమాషా అవుతుందారా మీకు? ఒక కామెంట్ లేరు, ఒక షేరింగ్ లేరు, ఆఖరికి లైకులు కూడా లేని లేకమొక ఫోన్ ఆరా నేను. రే ఏంద్రా నువ్వు ఫేస్బుక్ లో లైక్లు షేరింగ్లు అమ్మమ్మ అన్నమయ్య అన్నట్టు అడుగుతున్నావేందిరా? అగో మైసూర్ మగారాని ఏంటిది తీన్మార్లోకి వచ్చింది. మా సాఫిట్లకని ఏడికి తోలిండ్రు, అల్కుమాను కూడా తోలిండ్రా? అవునరా, అలుకు తెచ్చి నీ ముఖాన్ని అలుకుతా. అలుకు పిడిస మొక్కపడి ఎక్కడికేంచో నీ కంటికి గనవడుకుంటాయినా నీ నడుమ. చెవులు చక్కగా కనబడతలేవు, చెవులకి ఎత్తుకుని అద్దాలు ఏమన్నా వచ్చినాయా? అయినా నిన్ను అడుగుతున్నా, నువ్వెవరు? కళ్ళు నెత్తికెక్కినాయారా? ఏం అడ్డం దొడ్డం మాట్లాడుతున్నావేంది? కండ్లు చక్కగా వినబడతలేవు, నెత్తికి మేకప్ వేసుకోవాలి, ముఖానికి కొబ్బరి నూనె పెట్టుకోవాలి. నీ ముఖం సన్నసివారు చేయని గోడలేక గెచ్చులు ఉన్నది. ఎవరు నువ్వు? ఓ పోడా, ఏమైందిరా నీకు? 3 బాటలు కడ దింపేసిన బోక మీదకెళ్ళి దాటినవా ఏంది? అయ్యో, నా రాజ్యంలో రాజేంటిది? ఉపాధి హామీ కూలి ఫండ్లకు కురుకుతున్నాడు. మంత్రులేంది మట్టి ఫండ్లకు పోతున్నారు. రాబందులు రాళ్ళ మీద కూర్చొని రాజ్యం వెళ్తున్నాయి. సత్తిగా ఏమైందిరా నీకు? అంత పిచ్చ పిచ్చ మాట్లాడుతున్నావు నువ్వు. నా గుర్రాలు ఏమిటి గడ్డి వదిలేసి బిర్యానీ తింటుంటున్నాయి. అయ్యో, ఈడు ఫేస్బుక్ చూసుకుంటూ ఆగమయ్యేటట్టున్నాడు కదా. సత్తిగా లగ్గం చేస్తారు, అప్పుడే నీ తిక్క కుదురుతుంది. 32 గంటలు ఇరాము లేకుండా ఆన్లైన్లో ఉండేటోనికే ఇస్తాను ఆ మన్మరాల్ని. కాసి ముఖం కడగకున్నా సరే ఫేస్బుక్ అయితే ఓపెన్ చేసినావు. ఎర్రగడ్డ దావగర్లకి చచ్చిన లెక్క మాట్లాడుతున్నావు. డిశ్చార్జింగ్ చేయకు, ఫాస్బుక్లు ఉన్నా నేను. తెలివైన పిచ్చి ముదిరి అమాయకు పిచ్చి బిత్తిరి కావాలి నేను. కూర్చొని కాళ్ళు రిల్లలు పట్టి తిమ్మిళ్ళతో నడవనీకి రాకుండా కావాలి నాకు. ఫేస్బుక్ అంటే పని పాట లేనోళ్ళు పొద్దెల తీసు లెక్క అయింది. నీకు రోగం వచ్చుడైందిరా? ఒక్క బీమారన్న లేకపోతే దేర్ది మాకు గాడు ఫాస్బుక్లు ఉంటేనే లేడంటాను అనుకుంటారు దోస్తు వాళ్ళందరూ. ఫేస్బుక్ లా ఎక్కువ లైకులు కొట్టనోళ్లకు ఊకుకే స్టేటస్లు మారిస్తే మానసిక శారీరక రోగాలు వస్తాయన్నారు. అదేనా నువ్వు మాట్లాడేది?
అక్క నాకు పిచ్చి పట్టిందా, మెంటల్ ఖరాబ్ అయిందా? నాకు ఆ చేతులు పని చేయకుండా అవుతాయి ఇక. నీ అసుంటోళ్ళకి కాదురా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఏం చెప్పిందంటే ఎక్కువసేపు ఉండేటోళ్ళకట, నీ అసుంటోళ్ళకి కాదు. అక్క రాత్రి సంధి నిద్ర లేకుండా ఆన్లైన్లో ఉన్న ఫేస్బుక్లో ఫోటో పెట్టి దోస్తుగాలు లైక్ కొట్టకపోతే ఫోన్ చేసి తిట్టినాక నీ ఇంట్లో పీనిగెళ్ళంట అని. పిచ్చి పట్టినట్టే కదా అక్క. లైక్ కొట్టు రోగం పట్టన్నట్టే ఉన్నదిరా. ఫేస్బుక్ అంటే మంచి ఆలోచనలు నలుగురికి మంచిది. నువ్వేం చేస్తున్నావు మరి? ఫోటోలు దిగుతున్నా. మన అమ్మమ్మ బువ్వ పెట్టేటప్పుడు సెల్ఫీస్ట్ ఫోటో దిగలేనా? అది ఫేస్బుక్ లో పెడితే 10 లైకులు కూడా రాలేవాక. అదిగా సత్తి, అమ్మతోని అయ్యతోని దిగిన ఫోటోకు పబ్లిక్ ఎందుకు లైక్ కొట్టాలి? కొట్టకుండా నువ్వెందుకు బాధపడాలి? కుక్క ఫిల్లతోని, ఫీన్గతోని, బగారా బువ్వతోని, ఉడుకు నీళ్ళతో తానం చేసుకుంటా కూడా సెల్ఫీస్ట్ ఫోటో దిగి ఫేస్బుక్ లో పెడితే లైకులు రాకపోతే ఎంత బాధ ఉంటుందక్క? ఏందో ఏమో, ప్రైవేట్ లైఫ్ ని తీసుకుపోయి పబ్లిక్ లో ఫేస్బుక్ లో పెట్టి ఇష్టపడరా లేదని అడుగుడు ఏంది? నిజంగా మానసిక రోగం అట్లా అడిగితే. మానసిక రోగం కాదు, నీ ముఖం చూస్తే ఏ రోగం లేనట్టున్నది. నీకు అసలు అకౌంటే లేనట్టున్నది ఫేస్బుక్ లా. నేను రోగం ఉన్న వాళ్ళతోనే మాట్లాడతా. ఫేస్బుక్ అనేది మన తాను ఏమున్నది మందికి చూపించుకునేందుకు కాదురా, అదో పెద్ద రోగం అయిపోయింది నడుమ. అవును, మా తాన ఫత్తుల బంగారం ఉన్నదంట అని మెడలో దిగేసుకొని ఫోటో దిగి పెడతాం ఫేస్బుక్ లా. నీ తాను ఉంటే నువ్వు పెట్టవా? ఫేస్బుక్ అంటే మంచి ముచ్చట్లు మాట్లాడుకునేది, అది మనం ఎట్లా పైకి రావాలని చూసుకోవాలి కానీ పనికి రాకుండా చేసుకునేది కాదు. స్కూల్ పోకుండా ఊరంతా తిరుగుతున్నాము, సినిమాలు చూస్తున్నాము, షికార్ర కోతున్నాము, మా ఫటీల బీళ్ళు తాగుతున్నాము, 4 సిడాయిస్తున్నాము అంటే అని రాస్తలేరా ఇంట్లో కథలు పడతాం ఏంటిదో? అర్ధరాత్రి లేచి ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని షేర్లు అయినాయి, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, జీవితం అంటే గిదేనారా? ఫేస్బుక్ అకౌంట్ ఉన్నాడు అర్ధమరాత్రి కూడా అప్డేట్ చూసుకుంటాడు. నువ్వు చేస్తావా ఆ డ్యూటీ? సత్తి, మానసిక రోగం అంటే ఇంటోళ్ళతోని ఆఫీస్లో పక్క పొంటోళ్ళతోని మాట్లాడలేకపోవడేరా, అదే పెద్ద రోగం. అది అవసరమా మనకు? ఫేస్బుక్ లో హాయ్ అని పంపిస్తే ఎంత హాయిగా ఉంటది. 10 మందితో ప్యాసింజర్ కార్లో మాట్లాడితే ఎంత మంచిగా ఉంటది. నేర్చుకునేది ఏమన్నా ఉంటే మన చుట్టూ ఉన్న మనుషుల నుంచే నేర్చుకోవాలరా. ఇట్లా దిక్కుమాల టైం పాస్ చేసి పనికి మాల రోగాలు తెచ్చుకోవద్దు. దినానికి ఇట్లనే ఫేస్బుక్ లో ఉంటే నీకు కూడా నిజంగానే పిసలేస్తుంది. లేని నుంచి ఆఫీసులో 8 గంటలే ఉంటాము, మిగిలిన టైం ఏడా చూడాలి ఫేస్బుక్. సంతంలో లేత టేఫ్ ఎంత అవుతుంది అక్క అంటాను అడుగురమ్మ అంటే ఈమె కోపము, బోల్తలేవు చక్కగా లేవు, సొంత మేరికి వెళ్ళుకుంటావురా అంటది. ఏదో ప్రయోగం చేసిన నిజంగానే పిచ్చి పట్టిందా ఏంటిది? అదేందో గాని అఖండ ఆంధ్రప్రదేశ్ కోసం కొట్లాడినోళ్ళు ఎవ్వరు పెద్ద గానస్తలేరు. స్టార్ బ్యాట్స్మెన్ అని ఫీల్ అయిన అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఏడున్నాడో ఏం చేస్తున్నాడో ఎవ్వరికి తెలియదు. పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే కొట్టిన లగడబాటి రాజగోపాల్ అన్న కనబడతాం లేడు. ఉప్పుల నిప్పేసిన పయ్యవుల కేశవన్న పత్తా లేకుండా పోయిండు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మంది సమైక్య ఉద్యమకారులు కనబడతాం లేరు. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఇందుకు గీసారి ఆడకుండా అశోక్ బాబే ఆంధ్ర ఉద్యోగుల సంఘం పెబ్బ ఓ చిన్నగా ఎగిరిండా అప్పట్లా. పట్నంలా సమైక్యాంధ్ర మీటింగ్ పెట్టి తెలంగాణ రానియం, హైదరాబాద్ ని ఓనియం అని అంగిల్ చింపుకుండు. అశోక్ బాబు అన్న రుబాబు చిన్నగా లేకుండే, తెలంగాణ వచ్చినాక చేసేదేం లేక చల్లబడ్డాడు. ఆఖరికి అన్న పరిస్థితి ఏడదాకొచ్చిందంటే అన్నతోనున్నోళ్ళు సపరేట్ సంఘం పెట్టుకుండ్రు. నీకో దండం, నీ పెద్రికానికో దండం, నువ్వు మాకద్దు అని వాళ్ళతో వాళ్ళు చూసుకుండ్రు. కొత్త అధ్యక్షుడిని కూడా పెట్టుకుండ్రు. మార్పు రాని పక్షంలోనే మరి తప్పనిసరి మేము వచ్చి నాయకత్వాన్ని తీసుకుంటున్నాం. దయచేసి సంఘాలలో చీలిక తీసుకురామకండి. అన్నేమంటుండో అర్థమైందా? ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి తెలంగాణను చీల్చొద్దంటివి, మరి ఈ సంఘాన్ని చీలుస్తామంటే ఊకుంటారా? నిచ్చనెప్పుడు ఒక్కదాన్నే ఉంటది, ఏడికి కావాలంటే ఆడికి తీసుకుపోయి వాడుకోవచ్చు. ఎంతో మంది నిచ్చనెక్కి మెట్ల మీద పోతారు, కానీ అది ఎక్కితేనే ఈడదాకొచ్చినామని చాలా మంది మర్చిపోతారు. పాపం గీ అన్న పరిస్థితి కూడా గట్లనే ఉంది. గీ అన్న పేరు వినోద్ భగత్, జార్ఖండ్ రాష్ట్రం. అప్పట్లా పెద్ద ఉద్యమకారుడుండే. 30 ఏళ్ల కిందనే రైల్వేల స్టేషన్ మాస్టర్ కొలువుకు రాజీనామా పెట్టి సొంత రాష్ట్రం కోసం కొట్లాడిండు. కాలేజీ పోరగాన్లైతే ఉడుకు రక్తం మీద జోరుగా లడాయి చేస్తారని ఒక సంఘం తెరిచి దుమ్ము లేపిండు. పోలీసుల చేట్ల పొట్టు పొట్టు తన్నులు తిన్నాడు. మస్తు మాటల జైలుకు కూడా పోయిండు. అయినా మనోడు బెదరలే, గట్టిగానే నిలబడ్డాడు. అన్న దమ్ము ధైర్యం చూసి జార్ఖండ్ భగత్ సింగ్ అని పిలిచేటోళ్ళు. మొత్తానికైతే 2000 సంవత్సరంలో జార్ఖండ్ రాష్ట్రం పుట్టింది. మనోడు ఏ ఎమ్మెల్యేనో ఎంపీయో అవుతాడు అనుకున్నారట.
కానీ అన్నను దేకినోడే లేడు. ఉద్యమం కోసం ఉన్న కొలువును పోగొట్టుకుండు. ఉద్యమకారుడని భయపడి ప్రైవేట్ కొలువు కూడా ఇవ్వలియలే. ఆళ్ళ చుట్టూ ఈళ్ళ చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి అంగట్ల ఆలుగడ్డలు వంకాయలు అమ్ముకుంటా బతుకుతున్నాడు. అయినా ఉద్యమం అంటే ముందుండి నడవనిచ్చిరు గాని అధికారం అంటే రానిస్తారా? పట్నం పోలీసోళ్లకు కొత్త బండ్లు చెమక్కుమంటున్నాయిలే కళ్ళు. ఓట్లేసినోళ్ళకే ప్రశ్నించే హక్కు, అందరం పొందాలే ఆ లక్కు. చిన్నమ్మ ముంగట ముండ్ల బాట, నిలబెడతదో జయమ్మ మాట. ఫేస్బుక్ లో మునిగిన సత్తి. నా రాజ్యంలో రాజేంటిది? ఉపాధి హామీ కూలి ఫండ్లకు ఉరుకుతున్నాడు. మంత్రులేంది మట్టి ఫండ్లకు పోతున్నారు. అక్క నాకు పిచ్చి పట్టిందా? మెంటల్ ఖరాబ్ అయిందా? నాకు ఆల్ చేతులు పని చేయకుండా అయితే నేను వేస్తా మరి. టాటా.